ఇక ఫ్రైకి ముక్కలు కలిపాను, ఫ్రై చేయడానికి అనమాట. ఆ ఫ్రై చేయడానికి ఇక ఫ్రై చేస్తాను. చూడండి, మీలో ఎవరికి జడ్డువా చేప ఎంతమందికి ఇష్టం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వేగుతున్నాయి అనమాట. వాసన అయితే సూపర్. చూడండి, నేను మీ ఆరులో మేరిని మా ఆయన ఈరోజు చేపలు తెచ్చాడండి. అంత బాగుందంటే అంత బాగుంది. ఒకసారి చూడండి, పులుసుకి మరుగుతుంది కూర, చేపల పులుసు. ఇక పిలుస్తూ ఉంటుంది చేపల పులుసు. ఇది ఇంకా మరగాలి, అలా మరుగుతుంటే సూపర్గా ఉంటుంది. చేపల పులుసు, కోనం చేప, జడ్డువా కోనం కాదు, జడ్డువా చేప ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరుగుతుంది పులుసుకి. ఫ్రై చూడండి, ఫ్రై అయితే సూపరు. ఇది కలిపిసిన ముక్కలు అనమాట ఫ్రై చేయడానికి. తర్వాత ఇక ఇదే జడ్డువా చేప. మీలో జడ్డువా చేప ఎంతమందికి ఇష్టమో చూడండి. ఇక మా ఆయన క్లీన్ చేసి పెట్టాడు. ఇక బుర్ర జడ్డువా చేప ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పొన్ను మేరీ ఆర్లోవా. ఇవి పులుసులోకి అనమాట 7 ముక్కలు తీసి పెట్టాను. చూడండి, పులుసు నెమ్మదిగా పొంగుతుంది. ఇది రామాయి నీ మీద నాకు మనసాయనే అన్నట్లేదు. ఇది ఓ రాజు నీ మీద నాకు మనసాయరా, రామాయి నీ మీద నాకు మనసాయనే అనే సాంగ్ పాడినట్టుంది. ఫ్రైను ఈ పులుసు చూస్తుంటే పులుసు అయితే దొల్లగొట్టేస్తుంది. బరబరబరమని మరుగు. చూడండి, అట్లా ఉంటుంది మన మనతోటి. ఎంతమందికి ఇష్టమో సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజ్యమేది లేదు కానీ రాణిలాగా చూసుకుంటా, కోట కట్టలేను కానీ గుండెల్లో పెట్టి చూసుకుంటా అన్నట్టు సాంగ్ పాడినట్టు ఉంది. ఈ పులుసు ఫ్రై చూస్తుంటే ఎంతమంది జడ్డువా చేప తిన్నారో, ఫ్రై తిన్నోళ్ళు ఎంతమందో, పులుసు తిన్నోళ్ళు ఎంతమందో ఎదురు అనమాట. చేపల పులుసు భలే ఉంటుంది. జడ్డువా పులుసు ఎంతమందికి ఇష్టమో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.